సీనియర్ నాయకుడైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ 4 సార్లు శాసనసభకు ఎన్నికై ప్రతి ఒక్కరికి ప్రజానాయకుడిగా శాసనసభలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. ఒక పిడుగు లాంటి వార్త ఈ హాల్లోకి రాగానే వినటం చేసినప్పుడే ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పించాలని చెప్పి భావిస్తూ మరి ఇప్పుడే మోహన్చంద్ర గారు ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి ఉన్నందువల్ల అర్జెంట్ గా సుప్రీంకోర్టు కార్యక్రమం ఉన్నందువల్ల వారి ప్రతినిధిగా నేను హాజరయ్యాను. అది కూడా సంబంధిత శాఖ అధికారులతో వివరణ ఇప్పించి దాని మీద మీ సలహాల మేరకు తీసుకోవాల్సిన చర్యల్ని వెంటనే తీసుకుంటామని. మంత్రి గారు లేకుండా మంత్రి గారు లేకపోతే ఇంకో మంత్రి గారు రారా? ఎట్లా ఉండలేదు. ఇవాళ కూడా ప్రముఖ మైక్ ఇవ్వండి, మాకు మైక్ ఇవ్వరా? ఇవ్వండి, మైక్ ఇవ్వండి, మాకు మైక్ ఇవ్వండి. ఎలా వస్తారండి అమ్మా? డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా వస్తారు? ముందు మాకు మైక్ ఇస్తారా ఇవ్వరా? మీరు చెప్పండి. ముందు మైక్ ఇస్తారా ఇవ్వరా? అలా ఎలా ఉంటుందమ్మా? స్టార్ట్ అయ్యి అరగంట అయింది తల్లి. ఇదే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి అరగంట అయింది. వరకే చేసి ఎవరి దాన్ని వాళ్ళు సర్దుకుపోతున్నారని ప్రముఖ ఈనాడు పత్రికలోనే రాశారు. ఈ విధంగా ఈ రోజున కనీసం మంత్రి గారు కూడా లేకుండా జరిగితే అదేగా మైక్ ఇవ్వండి అంటే అమ్మా. మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎలా మీరు మైక్ ఇస్తున్నారమ్మా? మాకు ఎందుకు మైక్? తెలుగుదేశం వాళ్ళకి మైక్ అని కాదండి, నువ్వు మాకు మైక్ ఇవ్వా? అది చదవడానికైనా మాకు మైక్ ఇవ్వట్లేదు కదా. జడ్పీ చైర్పర్సన్ గారు ఏమన్నారు? మేము వాళ్ళు వచ్చి అక్కడ చెప్పిన తర్వాత మైక్ ఇస్తా ఉన్నారు. వాళ్ళు రానివ్వండి, వాళ్ళు ఆన్సర్ చేస్తారు, మీకే ఇస్తాం. మరి మీకు అది చెప్పడానికైనా మీకు ఎలా మైక్ ఇచ్చారంటున్నా నేను తీసుకున్నానండి. నేను మైక్ తీసుకుంటా. ఏం లేదా మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు. జేడీ గారు లేకుండా జేడీ గారు వచ్చినా ఇంకేందండి? జేడీ గారు వచ్చేవరకు మేము ఆగాలా? ఈ సమావేశం ఆగాలా? మీరు తెలియదా ముందు జేడీ గారు ఇక్కడ వస్తున్నారా లేదా? సమావేశానికి రావాలా లేదా? ఆయన సెలవు పెడుతున్నారని సంగతి తెలియదా? చెప్పండి. ఇన్ఛార్జ్ కలెక్టర్ గా నేను చెప్తాను సార్. చెప్పండి. జేడీ గారు వారి వస్తున్నారు సార్. 2 నిమిషాలు మాట్లాడలేదు. మీరు జేడీ గారు వచ్చే వరకు ఆపండి. అయితే అందరూ కూర్చోండి. ఎందుకంటే ప్రముఖ నకిలీ ఇస్తున్నారు, మిరపిస్తున్నారు. ఇదే జిల్లాలో తాడికొండ నియోజకవర్గంలో ఎకరానికి ₹1,00,000, 80,000 నుంచి ₹1,00,000 వరకు కూడా నకిలీ విత్తనాలు, మిరపిత్తనాలను కొనుక్కొని రైతులు వ్యవసాయం చేస్తా ఉంటే అవన్నీ నకిలీ అని తేలిపోతా ఉన్నాయి, ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి ఈనాడు పేపర్ సార్ ఇది. ఈనాడు పేపరు జాయింట్ డైరెక్టర్ గారు చేరితే ఆయనకి ఇబ్బంది ఉంది, ఆయనకి జ్వరంగా ఉందని ఆయన చెప్పి రావడం. ఆయన జ్వరంగా ఉన్నా కూడా కమిషనర్ వస్తే ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నట్టు ఈ సభకు రావడం ఆయన లేట్ చేశాడు. దానికి ముందు మాకు ఏదైనా తెలిస్తే కనీసం ఇంత ఎవ్వరూ లేనప్పుడు కలెక్టర్ లేకుండా, ఇతర మంత్రులు లేకుండా ప్రధానమైన సమస్యలు ఉంటే వాయిదా వేసుకున్నా పోయిందేది ఏమవుతుంది? ఒక రోజు 2 రోజులు వాయిదా వేసుకున్నా పోయిందేది ముందు చెప్పి. వాడి జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితులు ఎంత మనకి తెలుసు, ఇంత సీరియస్ గా ఉన్నాయి. దీనిలో చాలా ఇంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈడ్ నట్లీదైతేనేమో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, నారు పోస్తేనేమో హార్టికల్చర్ డిపార్ట్మెంట్, నారు నాటి వాళ్ళేమో ఇది మాది కాదు, ఇది వీళ్ళేమో విత్తనం కనుక డైరెక్ట్ గా సో చేస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఇందులో 2 చట్టాలు, విత్తన చట్టం ఉంది, నారు చట్టం ఉంది. విత్తనం పోసిన తర్వాత నారు అయితే అది అగ్రికల్చర్ మా చట్టంలో లేదు, మా చట్టం కాదు. అందుకనే మంత్రులు అనుకుంటే తీసుకొని ఒక ఇంటిగ్రేటెడ్ చట్టం అనేది తీసుకొస్తారేమో అనే ఉద్దేశంతో మంత్రులు లేకుండా పోయారు అనేది చెప్తా ఉన్నాం. వీళ్ళ పరిధిలో లేదు. ఏదైనా నారు పోసి నారు ట్రాన్స్ప్లాంట్ చేసి ఆ నారు వల్ల కనుక నష్టం పోతే ఏం తెలియదు. ఒకటి. రెండోది ఏంటి, నష్టం ఇప్పుడే ఫోన్ చంద్రబాబు చెప్పారు, దాదాపు ₹30,000 వరకు ఖర్చు పెట్టారు ఈ మిరప
పత్తి ఇటువంటి వాటన్నిటికీ దాదాపు ముందుగానే పెట్టారు సార్. ఫస్ట్ అంతా తప్పదు, మిగతాదే దబదబాగా పెట్టారు సార్. 30,000 ఖర్చు పెట్టారు. 20,000 ఎక్కువ మంది 60-70% లేదా 80% కూడా కౌలు రేట్ లేదు. కౌలు 20,000 రూపాయల దాకా అవుతా ఉంది. 50,000 రూపాయలు నష్టం. దీనిలో పార్లమెంట్ లో కూడా ఒక చర్చ వచ్చింది ఒకసారి. అది మీ దృష్టికి తీసుకురావాలి, సభ దృష్టికి కూడా తీసుకొస్తే బాగుంటుందని. వ్యవసాయంలో ఏంటంటే వ్యవసాయంలో పంట వేసినప్పుడు నష్టం తెలియదు, పంట పండిన టైంలో ఇది నకిలీ విత్తనమా లేదా అనేది తెలుస్తుంది. నకిలీ విత్తనమా లేదా అని తెలిసిన తర్వాత జరిగేది ఏంటంటే టోటల్ ఇన్కమ్ లాస్ అనేది అప్పుడు శిక్ష చేస్తారు. ఇన్కమ్ లాస్ ఎవరికి? ఒక రైతు కాదు, ఒక రైతుకే ఇన్కమ్ లాస్ కాదు, దేశానికి ఇన్కమ్ లాస్. నష్టం అనేది రాష్ట్రానికి దేశానికి కూడా ఇన్కమ్ లాస్. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఎకనామిక్ అఫెండర్స్ గా వీళ్ళని ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్ముతున్నారో ఎకనామిక్ అఫెండర్స్ గా వాళ్ళు బుక్ చేయమన్నారు. అంటే నాన్ వేలబుల్ సీరియస్ కేసుగా ఇచ్చేయమన్నారు. మీరు ఎన్ని స్టడీ చేస్తే నా దగ్గర ఉన్న చట్టాలు కావాలంటే ఇస్తారు, మీరు ఎన్ని స్టడీ చేస్తే నా దగ్గర చదువుతున్నాను నేను వేరే కాదు. మీరు ఇవన్నీ స్టడీ చేస్తే రేపు మినిస్టర్ గారికి అడ్వైస్ చేయడానికైనా మళ్ళీ ఒక ఇంటిగ్రేటెడ్ చట్టం తీసుకురావడానికైనా ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వాటన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంటిగ్రేటెడ్ చట్టం అనేది మీరు ఒకసారి అది తెప్పించి చూసుకోండి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు 6 కంపెనీలు ఈ విధంగా మిస్టేక్ చేసిందని తెలిసిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే వీళ్ళందరినీ పీడీ చట్టం కింద బుక్ చేయమన్నారు. అంటే ఒక ఆ సీరియస్నెస్ రైతులు కనుక మోసం చేస్తే ప్రభుత్వం ఊరుకోదు అనేటువంటి సంకేతం ఇవ్వడానికి వాళ్ళు వీళ్ళందరినీ పీడీ చట్టం కింద ఇచ్చేయమన్నారు. 4వ విషయం చెప్తా, మీకు తెలియదు కాదు. మీరు వాళ్ళ ఒక విత్తనాలు అమ్మే కంపెనీని మ్యాక్సిమం మీరు ఏం చేస్తారు, వాళ్ళ లైసెన్స్ తీసేస్తారు, వాడిని సస్పెండ్ చేస్తారు. వాడు ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ పేరుతోనో తమ్ముడి పేరుతోనో నెక్స్ట్ డే ఇంకో షాప్ ఓపెన్ చేస్తాడు రిజిస్ట్రేషన్ తీసుకొని. దానికి ఎక్కడ ప్రివెన్షన్ ఏం లేదు కాబట్టి బిజినెస్ ఎక్కడ ఆగదు. కాబట్టి అది పరిష్కారం కాదు. సీరియస్ గా ఎకనామిక్ అఫెండర్ గా మీరు గుర్తించి ఓ సీరియస్ కేసులు పెట్టి వాడు మళ్ళీ దాని జోలికి రాకుండా చూసినట్లయితేనే ఇది అవుతుంది తప్ప రెండోది కాదు. కాబట్టి వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి దీనిలో ఉంది. మీరు ఈ జిల్లాలో ఈ సీడ్స్ ఎన్ని ఎకరాల్లో వేశారు అనేది ఏమన్నా మీరు ఎన్యూమరేషన్ చేశారా? నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఈ కంపెనీలు తయారు చేసేటప్పుడు ఈ సీడ్ ని అక్కడే వాళ్ళ కంపెనీల్లోనే వాళ్ళే మొలకలు ఎత్తించి దాని యొక్క దిగుబడిని తీసుకుని రావడానికి ఏమైనా టెస్ట్లు ఏమైనా అసలు కంపెనీలు చేస్తాయా? చేసి ఉంటే వాటి రిజల్ట్స్ ని మీరు వ్యవసాయ శాఖ వాళ్ళు కానీ లేదా హార్టికల్చర్ వాళ్ళు కానీ ఏమైనా టెస్ట్ చేశారా? అసలు ఏమైనా విజిలెన్స్ అనేది ఏమైనా నడిచిందా దాని మీద అనేది నెంబర్ 2 అండి. నెంబర్ 3, కనీసం ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఎంతో కొంత అయినా సరే ఇమ్మీడియట్ గా ఇప్పుడు అందరికీ తెలిసిందే మినిమం 50,000 రూపాయలు కౌలుతో సహా రైతు నష్టపోయి ఉన్నాడు. దాంట్లో ఆన్ ది స్పాట్ కనీసం ఒక 50,000 రూపాయలన్నా రైతుకి ఇచ్చే ఏర్పాటు వెసులుబాటు ఆ నష్టపోయిన వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందా లేదా అనేది ఇంకోటి. తర్వాత ఫైనల్ గా నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే నకిలీ విత్తనం తయారు చేసే వాళ్ళని ఏ విత్తనమైనా సరే ఇప్పుడు ప్రభుత్వం ఇంతకుముందు ఎర్రచందనం వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టింది. అలాగే పీడీ యాక్ట్ పెట్టిందో లేదో ఈ నకిలీ విత్తనాల వాళ్ళ మీద నాకైతే తెలియదు. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా ఈ సమావేశము జిల్లా పరిషత్ సమావేశము నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టమని చెప్పేసి తీర్మానం చేయమని చెప్పేసి నేను బ్యాంకులు వ్యవసాయ రుణాలు అనేవి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కౌలు రైతుకి మీరు రుణాలు ఇస్తున్నారా లేదా? ఒక సభ్యుడు ఇవాళే చెప్తా ఉన్నాడు మేము తీసుకొస్తాము, నేను తీసుకొస్తా, ఖచ్చితంగా మీ ఆఫీస్కి తీసుకొస్తాను, ఇవ్వలేదు అనేది. రెండవది, మీరు ఇప్పుడు ఆయన అడుగుతారేంది ఎంతమందికి మీరు కౌలు కార్డులు ఇచ్చారనేది మీ దగ్గర లెక్క ఉండదా? వ్యవసాయం స్టార్ట్ అయ్యి ఎన్నెళ్ళు అయిందంటే మీ దగ్గర ఎన్యూమరేషన్ ఎందుకు లేదు? ఇంతవరకు మేము వ్యవసాయ రుణాలు ఈ గుంటూరు జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఇంతమందికి ఇచ్చాము, వీళ్ళు భూమి కలిగిన వాడు వీళ్ళు కౌలు రైతులు అనేది మీ దగ్గర ఉన్నదా? సార్, కౌలు రైతులకి రుణాలు JLCL ఈ సంవత్సరం నుంచి సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ అని ఇస్తున్నారు.
ఈ 3 పద్ధతుల్లో లోన్స్ ఇస్తున్నారు. క్లియర్గా ఉన్నాయి. దాని మీద అనుకుంటే ఉపయోగం ఏంటి? కాదండి, నేను అడిగేది అదే. ఇప్పుడు మనం ఎంతసేపు దాని మీద మన ఉపయోగం ఏంటి? వాళ్ళు ఇస్తున్నారు, ఇవ్వద్దనే ఇన్స్ట్రక్షన్ ఎక్కడా లేదు. ఏదైనా ఇవ్వకపోతే మేనేజర్ డిస్క్రిప్షన్ అతనిలో చేస్తున్నట్టు మా మేనేజర్ నిర్వహించి ఇస్తే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నెంబర్ 1 మీరు ఆర్టీఐ చెప్పాలి మాకు తెలియదు. ఎవరే జేడీ గారు, మీరు ఇంతవరకు కౌలు గుర్తింపు కార్డు ఎంతమందికి ఇచ్చారు నియోజకవర్గాల వారీగా? మాకు ఇప్పుడు ఇవ్వలేకపోయినా ఈవినింగ్ అయినా సరే మీరు మాకు అందజేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దాన్ని బట్టి మేము ఆ కౌలు గుర్తింపు కార్డు ఇంటికి వెళ్తాము. అన్నా నువ్వు బ్యాంకులో రుణం తెచ్చుకున్నావు లేదా, నీ బంగారం పెట్టి అడుగుతాము. మేము అప్పుడే ఆ ఎన్యూమరేషన్ తోటే కొంచెం రావాలని అడుగుతాము, మిమ్మల్ని అడుగుతాం. డెఫినెట్గానండి. పాస్బుక్లు పెట్టుకొని లోన్ ఇచ్చేవాడు. ఈ రోజు ఆ పరిస్థితి ఎక్కడా లేదు. లాస్ట్ మీటింగ్ లో కూడా మీకు తెలియజేసి ఇవ్వగలరు, ఏ పంటకి ఎంత నష్టపరిహారం చెల్లిస్తారు? ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ అడిగాడు. ఎన్ని ఎకరాల్లో ఎన్ని హెక్టేర్లో నష్టం జరిగింది, ఎంత ఇవ్వగలరు? మిర్చికి ఎంత, పత్తికి ఎంత, లేకపోతే ఇతర పంటలకి ఎంత చొప్పున మీరు నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం? అది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. రెండోది, 2 కెలామిటీ చెప్పారు. ఇప్పుడు మా మండలం రొమ్మిచర్ల మండలం నర్సరావుపేట నియోజకవర్గంలో ముందు వర్షాభావం లేకపోవడం వలన మినుము అనేది పూర్తిగా ఎండిపోయింది. తర్వాత ఈ అధిక వర్షాల వలన కంది ఎండిపోయింది, మిగిలిన పంటలన్నీ కూడా పాడైపోయాయి. మిగిలిన వర్షాలు ఈ 2 వరదలు మన తీవ్ర వర్షాల వల్ల. సో 2 కలిపి రెయిన్ఫాల్ ఏమో నార్మల్ లిమిట్స్ లో ఉందని మీరు రాస్తూ ఉన్నారు, పంటలు మాత్రం డ్యామేజ్ అయిపోయాయి. దీన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నారు? వర్షాభావం లేకపోవడం వల్ల కొన్ని పంటలు ఎండిపోయాయి, వర్షాల వల్ల ఉన్న పంటలు కాస్త మొరకెత్తిపోయాయి. సో ఈ విధంగా టోటల్ పంట అంతా నష్టం జరిగింది. కానీ రొమ్మిచర్ల మండలంలో ఇంతవరకు మరి ఎవరో కూడా పర్యటించలేదు. ఏవో పర్యటించినా మీకు చెల్లదు. ఎందుకంటే రెయిన్ఫాల్ మా లిమిట్స్ లో ఉంది, ఏదైతే కాంపెన్సేషన్ లిమిట్స్ లో లేదు, అందువల్ల మీకు నష్టపరిహారం రాదని చెప్పడం జరిగింది. కానీ దీన్ని మీరు ఎలా టేకప్ చేస్తున్నారు? ఎందుకంటే వర్షాలు ఎక్కువ అవడం వల్ల లేకపోవడం రెండింటికి తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పాటు చేస్తూ గవర్నమెంట్ జీవో ఇచ్చిన ఆ జీవో ప్రకారం ఏ నియోజకవర్గాల్లో ఏ ఏరియా హాస్పిటల్స్ లో మీటింగులు పెట్టారు, వాటి మినిట్స్ తో సహా మాకు ఇప్పుడు మీరు చెప్పండి. వీలైతే నేను ఆర్టీఐకి అడుగుతాను, మీరు మాకు ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని చోట్ల జరిగినాయి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో? ఒక్క చోట కూడా జరగలేదు మేడం గారు. మీరు స్పష్టంగా సమాధానం చెప్పండి. ఒక్క చోట కూడా జరగలా. మీరు అన్న దాని నుంచి నేను ప్రివెన్షన్ చాలా తీసుకుంటున్నాము, చాలా చేస్తున్నాం అని అంటారు. ముఖ్యమంత్రి గారు నివాసానికి దగ్గరలోనే మంగళగిరి మంగళగిరి డిప్యూటీ గారు చెప్తా ఉన్నారు, డెత్లు జరిగినాయి. ఏమంటే ఇవి కాకుండా మీ నోటీసుకి రాకుండా మణిపాల్ హాస్పిటల్ కానివ్వండి, ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్స్ లో చాలా డెత్లు జరుగుతాయి. ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. తీసుకున్నారండి బాగా గడిచిన అది పాజిటివ్ కేసెస్ అయితే మాత్రం మేము సర్వే చేస్తున్నామండి. మీ దృష్టికి ఎలా వస్తాయి జరిగినప్పుడు? ఒక్కటి గోడకి మీటింగ్ పెట్టలేదు. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి మాకు డెంగ్యూ డెత్ జరిగినా మీకు ఇస్తారండి. కనెక్షన్ చేసుకుంటారండి. నంబర్ ఆఫ్ ఎక్కడ ఎన్ని చోట్ల ఎన్ని ఫీవర్స్ ఉన్నాయి మన డైలీ మాకు రిపోర్టింగ్ ఇస్తారండి. దాంట్లో వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఎందుకంటే 50,000 నుంచి ₹1,00,000 అవుతున్నాయండి ఒక్కొక్క డెంగ్యూ ఫీవర్ వస్తే. మీరు మంగళగిరిలోనే పట్టించుకోవట్లేదు, బయట ఏం పట్టించుకుంటారు? మాకు ఇది మాత్రం చెప్పాలి మేడం గారు. మేడం గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జీవో ఇచ్చిన తర్వాత ఇదే ప్రభుత్వం ఎన్ని చోట్ల ఎన్ని మీటింగ్లు పెట్టారు అనేది స్పష్టంగా చెప్పి మీకు ఆ తర్వాత అంశంలోకి వెళ్ళండి. అర్థం